ఆంధ్ర రాష్ట్రంలో చెరకు సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరల్లేక చాలా వరకు సాగు నుంచి వైదొలుగుతున్నారు. అయితే గుంటూరు జిల్లాకు చెందిన రైతు మాత్రం చెరుకునే నమ్ముకున్నాడు. తమ తాతల తరం నుంచి గత 5-6 దశాబ్దాలుగా చెరకు సాగు చేస్తూ బెల్లం తయారీ ద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి చెందిన కోగంటి సాంబశివరావు 4 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నాడు. సాగులో సేంద్రియ విధానాలను ఆచరించడమే కాకుండా బెల్లం తయారీలోనూ సహజసిద్ధ విధానాలను అవలంబిస్తున్నాడు. చెరకు గడల నుంచి రసం తీసిన తర్వాత బెల్లం వండేందుకు సరిపడా 900 లీటర్ల చెరకు రసాన్ని 3 గంటలు మరిగించి 100 గ్రాముల సున్నం, మధ్య మధ్యలో ఆముదాన్ని 150 గ్రాముల వరకు కలుపుతామని, ఇక మరే విధమైన రసాయనాలు బెల్లంలో కలపమని రైతు చెబుతున్నాడు. డిసెంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే బెల్లం తయారు చేస్తామని, ప్రస్తుతం కేజీ బెల్లం 100 రూపాయలకు విక్రయిస్తున్నామంటున్నాడు. 12వ నెల 20వ తారీఖు కాడ నుంచి జనవరి 20వ తారీఖు వరకే ఉంటుంది మా దగ్గర ఆర్గానిక్ బెల్లం. ఇది షుగర్ వాళ్ళు, పేషెంట్లు, చిన్నపిల్లలు ఎవరైనా పాలలో వేసుకొని తాగొచ్చు. సంవత్సరానికి ఒక్కసారే మా దగ్గర దొరికేది. 3వ తరం నాది ఈ బెల్లం. గతంలో ఇది అరిసెలకి, ఈ పిండి వంటలకు వండుకునేవాళ్ళు. కరోనా వచ్చిన కాడ నుంచి జనం ఎగబడి మాకు బాగుంది అందరూ వచ్చి చెప్పి తీసుకెళ్తున్నారు. 4 ఎకరాల వరకు వేస్తాం మేము, ఎక్కువ కూడా వేయము. సంవత్సరం పైరు దాకా ఆడము దీన్ని. సంవత్సరం తర్వాత ఆడేది ఎప్పుడు. ఎరువులు వేయము, గొడ్డ ఎరువు తోలుతాము. ఎకరానికి 5 ట్రక్కులు తోలుతాం. 98 రకం వేస్తాం. కృష్ణా జిల్లా నుంచి తెచ్చాము. ఇదే వాడుతూ ఉంటాం ఎప్పుడు. ఇప్పుడు ఎకరానికి 100 బుట్టల కాడికి వచ్చింది. టన్నేజీ 40 టన్నులు వచ్చింది. సంవత్సరం నిల్వ ఉంటుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు. బయట పంచదార అన్నీ పోస్తారు. మా దగ్గర ఏమీ చేయము. మడ్డి ప్యాకెట్ ఒకటి బరక సోడా వేసి ఆ మడ్డి కొట్టేసేస్తాం. శుభ్రంగా నీట్గా వండిస్తామమ్మా. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఇటు రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు తెలిసిన వాళ్ళల్లా. ఇప్పుడు ఇది లండన్, అమెరికా, ఇతర దేశాలు కూడా తీసుకెళ్లి వాడుకుంటారమ్మా. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బెల్లం రసాయనాలతో తయారు చేస్తున్నారు. ఆకర్షణీయంగా ఉండడం కోసం కొన్ని రకాల రంగుల్ని సైతం కలుపుతూ ఉంటారు. అయితే శృంగారపురం బెల్లం మాత్రం సహజంగా తయారు చేస్తున్నారని, సంవత్సరం వరకు నిల్వలో ఎలాంటి తేడా ఉండదని వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఇది శృంగారపురం బెల్లానికి ఫేమస్ అండి బాగా. డిసెంబర్ నెల వచ్చిందంటే మటుకు మంచి పండగ వాతావరణంతో పాటు ఇక్కడ కూడా మంచి వర్క్ బాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బెల్లం మటుకు మంచి కమ్మటి వాసనతో రుచిగా ఉంటుందండి. ఇక్కడ బాగా తయారు చేస్తారు సార్. బయట బెల్లం అంటే ఎట్లా తయారు చేస్తారు ఏదో తెలియదు. ఇక్కడ నేల మంచిదండి. ముందు తీసుకుని పోరు నేల బెల్లం బాగుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను విజయవాడ నుంచి బెల్లం కోసం వచ్చాను. ఇక అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను అన్నమాట. కావాలని చూద్దాం అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి చూసి దాన్ని బట్టి తీసుకుందాం అసలు బాగుందా లేదా. నేను ఇటు వచ్చాను అనమాట. బయట బెల్లం అంటే కలర్స్ వేసి అవన్నీ కొద్దిగా కాంబినేషన్ అలా రకరకాలుగా ఉంటుంది కదండి. ఇది అంతా ఒకటే క్వాలిటీ, ఒకటే కలర్ బాగుంటుంది. అసలు తయారు చేస్తుంటేనే మంచి సువాసన చాలా బాగుందండి. ఇక్కడ రంగులు గింగులు అటువంటి ఏమీ లేవు. అంత కల్తీ లేని బెల్లం అండి ఇది. గత కొన్నేళ్ల క్రితం కృష్ణా జిల్లా నుంచి తీసుకువచ్చిన 98 రకం చెరకు విత్తనాన్ని ఇప్పటికీ వాడుతున్నామని, ఎకరాకు 40 టన్నుల చెరకు ఉత్పత్తి అవుతోందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం వస్తున్న దిగుబడికి అదనంగా వచ్చేలా అధికారులు ఇక్కడి రైతులకు చేదోడు వాదోడుగా ఉంటే మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరిగి ప్రజలకు నాణ్యమైన బెల్లం చేరువ కావటానికి అవకాశం ఉంటుందని గ్రామ రైతులు చెబుతున్నారు.